ఈ మధ్య బాల్య స్నేహితుడు ఒకతను తారసపడ్డాడండి. నల్గొండ జిల్లా వాసి. మేమందరం కలిసి 10th వరకు చదువుకున్నాం. తర్వాత విడిపోయాం అనుకోండి. ఇద్దరు మా పిల్లలు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఇతనికి ఏదో 60,000-70,000 పెన్షన్ వస్తుంది అని దిగులుగా కనపడ్డాడు. అంటే మాకు తెలియదు అనమాట, అతని జీవితంలో జరిగిన దుర్ఘటన మాకు చెప్పలేదు. ఏదో అనుకోకుండా అలా కలిసినప్పుడు చెప్పాడు. ఏం ఎదుకెళ్ళడం, నా భార్య చనిపోయి 2 ఏళ్ళు అయింది. పిల్లల దగ్గరే ఉంటున్నాను కానీ ఈ జనరేషన్ గ్యాప్లో ఏమడలేకపోతున్నాను అన్నాడు. చెప్పే సొంత ఇల్లు ఉందా అంటే ఉంది, అద్దెకిచ్చాను అని అన్నాడు. మరి దాంట్లో ఉండొచ్చు కదా అంటే జస్ట్ అండి ఒక 20 సెకండ్లు అలా మౌనంగా ఉండి ఒకటే మాట అన్నాడండి, నాకు వండుకోవటం రాదయ్యా, ఎందుకంటే నేను నేర్చుకోలేదు, దాన్ని పట్టించుకోలేదు. నా భార్య హాయిగా నాకు వండి పెట్టింది అన్నాడండి. ఇమీడియట్గా అన్నమాట. నేను అన్నాను, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది, కరెంట్ ఇబ్బంది లేదు. అంటే ఒంటరిగా ఉండగలవా? ఉండగలను, బీపీ లేదు, షుగర్ లేదు, రెగ్యులర్గా వాకింగ్ అది చేస్తాను, ఈ మధ్య అది కూడా మానేశాను అని అన్నాడు. మరి ఒంటరిగా ఉండగలవు, ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న తహతహ కూడాను నీలో ఉంది కదా. సమస్య ఎక్కడ వస్తుందంటే వంట చేయటం రాదు, వంట చేసుకోవడం రాదు కదా. వేళ కనుక అదే కనుక వచ్చినట్లయితే నువ్వు హాయిగా ఉండగలవా అంటే అద్భుతంగా ఉంటాను కిరణ్, మరి వంట నేర్చుకో అని చెప్పాను. అది ఎట్లా కుదురుతుంది అన్నాడు. కుదిరేదేం లేదు, వంట నేర్చుకోవాలి అని అనుకుంటే శుభ్రంగా నేర్చుకుంటావు. ఎందుకంటే మీ మేనత్తలు ఉంటారు కదా, లేకపోతే మీకు దగ్గర బంధువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, లేకపోతే యూట్యూబ్లో ప్రత్యేకంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వంట నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు. హాయిగా ఉండొచ్చు, నీకు కావాల్సింది చేసుకోవచ్చు అని అన్నాను. ఆలోచనలు పడ్డాడు. పోనీ బయట నుంచి తెప్పించుకో అన్నాను. బయట నుంచి తెప్పించుకుంటే నాకు పడదు, అంత జంక్ ఫుడ్, అది వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో ఏమో నాకు తెలియదు అని అన్నాడు. మరి అన్నీ నువ్వే చెబుతున్నావు కదా, మరి అప్పుడు వంట నేర్చుకుంటే ఇబ్బంది ఏమని చెప్పు. మ్యాక్సిమం 1 monthలో నేర్చుకుంటావు, లేకపోతే 2 నెలల్లో నేర్చుకుంటావు. ఏముంది, ఒక పప్పు కూర అంతే కదా, పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే పళ్ళు తినచ్చు అంతే కదా. కాబట్టి నేర్చుకోవయ్యా. ఒక వంట రాదు అన్న నెపం మీద నువ్వు అన్యమనస్కంగా పిల్లలతో ఉంటూ ఆ జనరేషన్ గ్యాప్లో వాళ్ళు నిన్ను పట్టించుకొని ఈ విధంగా చేస్తున్నప్పుడు నీకు బాధగానే ఉంటుంది కదా అని అన్న. అంటే అతను కూడా నిజమే కారణం, నువ్వు చెప్పావు, ఇంత జీవితం గడిపి నా భోజనాన్ని నేను రుచికరంగా వండుకోలేకపోతే అది నా తప్పిదమే అని అన్నాడండి. అంటే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. నేను చెప్పాను, ఇదంతా కాదులే, ఓ పని చేయి అన్న. అంటే అతన్ని ఉడికిద్దామని, అతన్ని ప్రొవోక్ చేస్తే అతని నుంచి ఏ మాట బయటకు వస్తుందో అన్న ఉద్దేశంతో నేను అన్నా, ఎందుకులేవా, నీకు ఇప్పుడు 60-70 వేలు వస్తుంది కదా, ఓ 25-30 వేలు ఇస్తే హాయిగా ఎక్కడన్నా రిటైర్మెంట్ హోమ్కి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోయి అక్కడ హాయిగా వాళ్ళు ఏదో పెడుతూ ఉంటారు, నీలాంటి వృద్ధులు ఉంటారు, కాలక్షేపం అవుతుంది, హాయిగా వెళ్ళొచ్చు కదా అన్నాను. అంటే నా ఉద్దేశం అతన్ని ప్రొవోక్ చేయటమేనండి, అంతకంటే ఏమీ లేదు. అతను ఒకటే మాట అన్నాడండి, ఆ వయసు ఇంకా రాలేదు కిరణ్, నాకు వచ్చిన రోజు తప్పకుండా వెళ్ళాలి, ఎందుకంటే తరానికి తగ్గట్టు, ఆలోచన తగ్గట్టు, ఈ జనరేషన్ గ్యాప్ తగ్గట్టు ఆ వృద్ధాశ్రమాలు కూడా ఏర్పడ్డాయి కాబట్టి అక్కడికి తప్పదు, వెళ్ళాలని ఉంది, కానీ ఇది మటుకు దశ కాదు అంటూ అతను ఇంకో మాట అన్నాడంటే, అక్కడ కూడాను 50 మందికో 60 మందికో చేస్తారు కాబట్టి రుచిగా ఉంటాయో పుచ్చిగా ఉంటాయో తెలియదు, కాబట్టి అక్కడ మంచి భోజనం లభిస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. నేను ఒకటే మాట అన్నాను, అన్నీ చెప్తున్నావు నువ్వు చెప్పినవన్నీ నగ్న సత్యాలే, నేను కాదంటలేదు. నీకున్న ఒక అదృష్టం ఏంటంటే ఆరోగ్యం బాగుంది కదా, కాబట్టి ఉత్సాహంగా విజృంభించవయ్యా, వంట నేర్చుకోవయ్యా, అవసరమైతే నీ పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి పిలిచి నువ్వే పెట్టవయ్యా.
60 తర్వాత ఆరోగ్యం బాగుంటే నీ అంత ఆస్తిపరుడు లేడు, నీ అంత ఐశ్వర్యవంతుడు లేడు అని చెప్పేసి అతన్ని దాదాపు ఒక 2 hours అండి నవ్విస్తూ ఆలోచింపజేస్తూ ఎన్నో విషయాలు చెప్పాను అనమాట. చివరికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. నిజమే కరుణ, కష్టపడి పిల్లల్ని పెంచాము, విద్యా బుద్ధులు చెప్పించాము, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. మన జీవితం కనీసం మన వంట మనం చేసుకోవడానికి కూడాను పనికి రాకపోతే ఎట్లాగా, ధైర్యం ఇవ్వకపోతే ఎట్లాగా. కాబట్టి నేను సిన్సియర్గా ప్రయత్నం చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పాడండి. అతని మొహంలో చిరునవ్వు చూసి నాకు కూడా ఒక విధంగా నమ్మకం కలిగింది అనమాట. అంటే ఒక మిత్రులు ఆత్మస్థైర్యం కలిగించడం కంటే మనం ఏం చేయలేమండి. ఇది జరిగి దగ్గర 4 నెలలు అయింది. 4 నెలలు అయిందండి. తర్వాత అనుకోకుండా మళ్ళీ కలిసామన్నమాట. కలిస్తే కావలించుకున్నాడండి మనిషి. కావలించుకుని ఆ రోజు మనం గడిపిన 2 గంటలు 2.5 గంటలు నా జీవితంలో పెనుమార్పుని తీసుకొచ్చింది. నేను విడిగా ఉంటున్నాను, నేను హాయిగా ఉంటున్నాను, నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో అదే చేసుకుంటున్నాను. నేను చుట్టుపక్కల మంచి మిత్రులు కూడా ఉన్నారు, పరిచయం అయింది. ఎందుకంటే వంటని నిజంగా చెప్పాలి అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఒకప్పుడు పిల్లలందరూ ఉన్నప్పుడు వేస్ట్ అయ్యేది పదార్థం అంతా కూడా, ఇప్పుడు వేస్టేజ్ కూడా కావట్లేదు. ఎంత గొప్ప సలహా ఇచ్చావు కిరణ్ అని చెప్పేసి అతని కళ్ళల్లో కూడా కొంచెం తడి చూశానండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఇంత చిన్న విషయానికి మనం ఈ జనరేషన్ గ్యాప్లో కుచించుకుపోవాల్సిన అవసరం లేదండి, దిగులు పడవలసిన అవసరం లేదండి, నిరుత్సాహపడవలసిన అవసరం లేదండి. జీవిత భాగస్వామి ఎప్పుడొకప్పుడు మనల్ని వీడిపోవాల్సిందే. అప్పుడే మన ఆత్మస్థైర్యం పనికి వస్తుందండి. ఇది మన పిల్లలకు కూడాను దిశానిర్దేశం చేసే ఇదిగా ఉంటుందన్నమాట. వాళ్ళు వాళ్ళ పరుగుల్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు కదా. అటువంటప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే మనం అడ్డమేనండి, వాళ్ళకి అడ్డమే. అంటే 3 జనరేషన్లు ఉండటం ఒక చోట అంటే ఎప్పుడొకప్పుడు నిప్పు రవ్వలాగా ఆ మెరుపులు వస్తూ ఉంటాయండి. వాటిని భరించే శక్తి మనకు ఉండాలి, కానీ ఉండదు. మనం ఉన్నామా? మన పిల్లలు ఉన్నారా? వాళ్ళ పిల్లలు ఉన్నారా? 3 జనరేషన్స్ కదా. ఈ 3 జనరేషన్స్ ఒకే చోటు కూర్చొని ఒకే ఆలోచన చేస్తూ ఆనందంగా ఉండటం అనేది చాలా కష్టం అండి, చాలా కష్టం. కాబట్టి ఈ సంఘటన ద్వారా నేను చెప్పేది ఒకటేనండి, హాయిగా నేర్చుకోండి, వంట నేర్చుకోండి. రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటారు కాబట్టి నేర్చుకోండి. ఆ పప్పు ఎలా చేయాలి, ఆ కూర ఎలా చేయాలి, లేకపోతే ఆ చట్నీ ఎలాగ చేయాలి, సరదాగా నేర్చుకోండి. నేర్చుకుంటే ఏమవుతుందంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి జీవితంలో. మీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతుంది అన్నమాట జీవితం. కాబట్టి చిన్న విషయమే, కానీ ఒక సంఘటన ద్వారా నేను ఏదన్నా చెప్పగలనా సమాజానికి, నా మిత్రులకి ఏమైనా చెప్పగలనా, ఇలాగే భాగస్వామిని, జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్ళకి ఏమైనా చెప్పగలనా అని ఆలోచిస్తే నాకు ఈ ఆలోచన తట్టింది. కాబట్టి నిరుత్సాహము కూడదు, ఉత్సాహం పోయిన మరుక్షణం ముసిలితనం వచ్చేయటం ఖాయం. ఈ వంట విషయంలో మనకి ఉత్సాహం ఎందుకు పోవాలండి, ముసిలితనం ఎందుకు రావాలండి? మనం నిజంగా మాట్లాడితే వృద్ధులం కదా, వృద్ధి చెందిన వాళ్ళం కదా. మన జీవితం కనీసం మనం వంట చేసుకోవడానికి పనికిరాదా? మన ఇష్టమైన భోజనం వండుకొని తినడానికి పనికిరాదా? ఆలోచించండి. ఇదండి వీడియోలో సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళు ఆలోచిస్తారండి. ఇది ఒక విధంగా చెప్పాలి అంటే వృద్ధుల అవసరం అన్నమాట. ఇది వృద్ధుల అవసరం. అలాగే లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. లేదు నాతో మాట్లాడాలి అనుకుంటే సరదాగా మాట్లాడండి. నేను ఎవరో మీకు తెలవాల్సిన పని లేదు. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.